ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. దేవుడు తన చిత్తానుకూలమైన ఆర్థిక స్థితిని మనకు ఇప్పుడు కలుగజేసి ఉన్నాడు. మన బాధ్యత ప్రార్థన. ఆయన కృపకై అర్థిద్దాం. ఆరాధన చేసి ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, పరిశుద్ధ దినం ఆదివారము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభు. మీరు మాకిచ్చిన రక్షణ కొరకు కృతజ్ఞతలు, మాకిచ్చిన సువార్త పని కొరకు మిక్కిలి వందనములు. లోకం నిన్ను తిరస్కరిస్తున్న దినాల్లో నిన్ను అంగీకరించే జ్ఞానోదయం, వెలిగించబడిన నేత్రం విశ్వాసులమైన మాకిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేటి వాక్య ధ్యానం వింటున్న వారికి క్షేమాభివృద్ధినిచ్చుటకు సహాయం చేయండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం మీద మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము. దానిలో భాగంగానే మనం ఎందుకు రక్షణ పొందాలి, మనము ఎందుకు రక్షణ పొందాలి, ఈ ప్రశ్నకు జవాబు ప్రతి మానవుడికి తెలియాలి. రక్షణ పొందకపోతే ఏమవుతుంది? శిక్ష విధించబడుతుంది. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మని వానికి దేవుడు నరకమును శిక్షగా ఇచ్చును. ఇటర్నల్ హెల్ ఫైర్. నరక అగ్నిగుండములో నమ్మని వారు పారవేయబడతారు. ఎవరిని నమ్మని వారు, ఏమని నమ్మని వారు? యేసును నమ్మని వారు అనగా యేసును వాక్యములో చెప్పినది చెప్పినట్టుగా నమ్మనివారు. ఇతర గ్రంథాల్లో చెప్పినట్టుగా నమ్మటం కాదు. బైబిల్లో యేసుని గురించి చెప్పినది చెప్పినట్లు నమ్మనివారు ఒకటి. రెండవది, యేసును దేవుడు నీ రక్షణార్థమే పంపగా యేసు నీ పాపమును తన శరీరమున వహించి శిక్ష భరించినందున ఆయనను వ్యక్తిగత రక్షకునిగా నమ్మని కారణంగా శిక్ష విధించబడుతుంది. ఒక చక్కటి క్లారిఫికేషన్ ఇక్కడ నేను మీ ముందు ఉంచుతాను. ఒక మనిషి నరకానికి ఎందుకు వెళ్తున్నాడు అనే ప్రశ్న వివిధ మత గ్రంథాల యొక్క వెలుగులో అడిగితే బైబిల్ డిఫరెంట్ ఆన్సర్ ఇస్తుంది. లోకములో ఉన్న వివిధ మతాలన్నీ కూడా మానవుడు పాపమును బట్టి అగ్నిగుండానికి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు అని చెబుతాయి. కానీ బైబిల్ అలా చెప్పదు. ఈ మాట అంటే కొంతమంది ఆశ్చర్యపడుతుంటారు, క్రైస్తవులు కూడా తెలియక. ఒక మానవుడు పాపం చేసినందున, ఒక మానవుడు
పాప స్వభావాన్ని కలిగి ఉన్నందున ఖచ్చితంగా నరకానికి వెళ్ళి తీరాల్సిందే. అయితే మానవులను ప్రేమించిన దేవుడు మానవులు నరకానికి వెళ్లకుండా ఉండటానికి మానవ నరక కారణమైన పాపమును దేవుడు పనిష్ చేశాడు. God paid the ransom money to deliver humanity from their bondage of sin. మనుషులను దేవుడు వారి యొక్క అపరాధము యొక్క శిక్ష నుండి తప్పించుటకు అపరాధము యొక్క రుసుము పరిహారము యేసుక్రీస్తునందు దేవుడు చెల్లించాడు. అర్థమవుతుందా? చెల్లించాడు. చెల్లించి ఆయన చెప్పింది ఏమిటంటే, యేసునందు విశ్వాసం ఉంచండి, ఉచితముగా పాప క్షమాపణ పొందండి. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడికి ఏ శిక్ష విధి లేదు. యేసునందు విశ్వాసం ఉంచని వారికి శిక్ష ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఒక మానవుడు పాపం చేసి నరకానికి వెళ్తున్నాడా? లేదు. ఎందుకంటే పాపమునకు రావలసిన జీతమైన మరణము యేసుక్రీస్తు ప్రభువు పొంది తొలగించాడు. కావున యేసును నమ్మని కారణమున మానవుడు నరకానికి వెళుతున్నాడు. ఇది బైబిల్ చెబుతున్న జవాబు. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్నీ చెప్పేది ఒకటే, పాపము కారణంగా అగ్నిగుండము, పాపము కారణంగా అగ్నిగుండము. అయితే బైబిల్ చెబుతోంది యేసును అంగీకరించని కారణముగా అగ్నిగుండము. మానవుడు అసలు ఎందుకు పాపం చేస్తాడు? ఆదాము పాపము చేసినందున ఆదాము నందు ఉన్న మానవ జాతి కణకణాన పాపము యొక్క స్వభావంతో నిండిపోయింది. ఆ స్వభావమే సంతరించుకొని పుడుతున్న కారణంగా మానవుడు పాపాన్ని తప్ప ఇంకేం చేయలేడు. ప్లీజ్ అండర్స్టాండ్, మానవుడు పాపము తప్ప మరేం చేయలేడు. అందుకు తాను పుట్టి పెరిగి పాపమును వ్యక్తిగతంగా చేయకమునుపే మానవుడు తన పితరుడైన ఆదాము గర్భాన ఉండగానే పాపముతో ఉండినాడు. ఆదాము యొక్క పాపమును బట్టి మానవ జాతి అంతా ఆదామునందున్నప్పుడే ప్రాచీన స్వభావాన్ని కలిగిన వారు ఉన్నారు. వెలుపటికి వచ్చినప్పుడు అదే స్వభావాన్ని సంతరించుకొని వచ్చారు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఎలాగూ లోకములోనికి ప్రవేశించెనో అన్నాడు రోమీయులకు రాస్తూ పౌలు భక్తుడు. ఎస్, కనుక మనము పుట్టినప్పుడు ప్రాచీన పాపము స్వభావం కలిగి పుట్టి పాపమే చేస్తున్నాము. డెడ్ ఇన్ స్పిరిట్, ఆత్మయందు చలనము లేని స్థితి, జీవము లేని స్థితితో ఈ లోకములో ప్రాణము శరీరము కలిగిన వారంగా మనం పుడుతున్నాం. అట్టి సందర్భాన్న యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు జీవము లేని నీ ఆత్మ, చలనము లేని నీ ఆత్మ, దేవునితో సంబంధము లేనిదిగా నిలిచిన నీ ఆత్మ పరిశుద్ధాత్మని చేత సంధించబడినదై జీవము కలిగినదై దేవునితో తిరిగి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఇది దేవుడు ఏర్పాటు చేసే సంబంధం, మనిషి ఏర్పాటు చేసే సంబంధం కాదు.
దీనినే రక్షణ అని అన్నారు. కనుక ఈ రక్షణ పొందితే అనగా ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచుట ద్వారా పరిశుద్ధాత్ముని చేత పరిశుభ్రపరచబడిన వారమై దేవుని చేత నీతిమంతులముగా తీర్చబడిన వారమై ఉండిన అనుభవాన్నే రక్షణానుభవము అన్నారు. ఆ వ్యక్తి మీద అపవాదికి అధికారము లేదు, ఆ వ్యక్తి మీద పాపమునకు అధికారము లేదు. ఆ వ్యక్తికి ఏ శిక్ష విధియు లేదు. ఇది సువార్త అన్నారు. దీన్ని ప్రకటించడానికే క్రైస్తవుడి యొక్క ప్రయత్నం. ప్రకటించినప్పుడు ఒక ప్రాముఖ్యమైన సంగతి బోధకులు తెలుసుకోవాలి, ప్రకటనదారులు తెలుసుకోవాలి. అదేమిటంటే సమాచారం ఇచ్చుట వరకే మన పని, నిర్ణయము వారి సొంత పని. Proclaiming the gospel is our duty. Convincing a person is not at all our duty, our responsibility. ఒక మనిషిని దేవుని వాక్యాన్ని నమ్ము అని చెప్పటం బాధ్యత. ఒక మనిషిని సువార్త నమ్మమని మనము బలవంతము చేయవలసిన అవసరం లేదు, బలవంతము అక్కరలేదు. దేవదూతలు వచ్చారు యేసు మొదటి జననములో, దావీదు పట్టణమున రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దీనికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పండబెట్టబడి ఉంటాడు, పండుకొని ఉంటాడు. ఈ విషయాన్ని ఇది మీకు తెలియజేయుచున్నాను అన్నాడు తప్ప మీరు చూస్తారు అని చెప్పాడు తప్ప మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి తప్పకుండా చూడండి, మీ ఇంటి పక్కన కూడా తీసుకెళ్ళండి చెప్పాడా? Giving information is our duty in evangelism. Not convincing others is not at all the duty. కనుక యేసు ప్రభువు కూడా మీరు గృహానికి వెళ్ళండి, వద్దంటే కాళ్ళు దులిపి వెళ్ళిపోండి అన్నాడు. అక్కడ కూర్చొని ఆర్గ్యుమెంట్ చేయమన్నా. గదరేనీయులు యేసు ప్రభువా వెళ్ళిపో మా ఊరి నుంచి అన్నారు, పందులు చచ్చిపోయాయని. మనిషి బాగుపడినందుకు సంతోషించకుండా, మనిషి బాగుపడినందుకు సంతోషించకుండా పందులు చచ్చాయని బాధపడ్డారు ఊళ్ళో. మనిషికున్న వాల్యూ ఎంత తక్కువగా ఉందంటే వారి దృష్టిలో పందుల కంటే తక్కువగా ఉంది. కనుక యేసుక్రీస్తు ఏం ఆర్గ్యుమెంట్ చేయాల, లేచి వచ్చేసాడు. గదరై నీళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. అబ్బాయి నేను మీకోసం రక్షించడానికి వచ్చినండి, మీరు నన్ను వెళ్ళిపోమంటారా? యూదులు యేసుక్రీస్తుని సిలువేసేస్తుంటే ఆయన వాడిని క్షమించి ప్రార్థన చేశాడు తప్ప ఆయన నోరు తెరిచి మాట్లాడుంటే సిలువ ఉండేది కాదు. వాళ్ళు వేయలేరండి సిలువ. కనుక నేను మనవి చేస్తున్నాను, ఇవాంజలిజం పార్ట్ అర్థం చేసుకోవాలి మనం. I praise God for the television ministries. చాలా వీడియోస్ వస్తున్నాయి వాట్సాప్లో, ఫేస్బుక్స్లో. క్రైస్తవులు మతం మార్చేస్తున్నారు. నో, మార్గం బోధిస్తున్నారు. మతం మార్చడం మాకు సంబంధం లేదు. డెసిషన్ ఈజ్ యువర్ ఓన్. నో వన్ ఈజ్ ఇంపోజింగ్ యూ ఎనీథింగ్ ఆన్ యూ. ఎవరి మీద ఎవరు ఏమి బరువు పెడతలేదు. సోదరుడా, సోదరి, సంఘాన్ని నింపాలి అనే తాపత్రయం ఉన్న వాళ్ళే ఈ మతం కోరలో చిక్కుకుంటారు తప్ప, సంఘాన్ని నింపాలంటే అర్థమైందా? ఒక గుడి కట్టి దాంట్లో జనం పోగేసుకోవాలనుకునేవాడే ఇటు తయారవుతాడు. మా గుడికి రా, మా గుడికి రా, మా గుడికి రా.
నిజ సువార్థికుడికి ఏమీ భయం లేదు, ఎప్పుడూ భయం లేదు, ప్రకటించుకుంటా పోతాడు అంతే. దానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా భద్రతనిచ్చింది. దేవుని స్తోత్రం. సోదరుడా, సోదరి, ఒక మనిషి నరకానికి వెళుతున్నాడంటే కారణము యేసును అంగీకరించకపోవటమే తప్ప పాపము చేయుట కానే కాదు. పాపమే చేస్తాం మనం. సింపుల్ ఆన్సర్ అండి బైబిల్లో. ఆదాము పాపం చేశాడు, ఆదాము బిడ్డలో పాపమే చేస్తాం. ఇంకేం చేస్తాం? ఇంకేం చేస్తాం? సత్యవంతుడైన దేవుని స్థానంలో దేవుని తెచ్చుకున్నాం, సొంత ఇష్టంగా దేవుని తెచ్చుకున్నాం. అంతకు మించిన పాపమే ఉంది. అయినా కూడా అంత భయంకరమైన పాపాన్ని కూడా దేవుడు క్షమిస్తున్నాడు. తనను తిరస్కరించిన వారిని మహావాత్సల్యము చేత ఆయన ప్రేమిస్తున్నాడు. ఇది తెలుసుకోవలసినటువంటి. కనుక రక్షణకు కారణము దేవుడు, రక్షణకు ప్రణాళిక వేసినది దేవుడు, రక్షణ ఇవ్వటానికి ఇష్టపడింది దేవుడు. మానవుని అభ్యర్థన లేకుండానే రక్షణను సిద్ధపరిచినది దేవుడు. దేవుడు దేవుడు అందుకు ఆ రక్షణను పొందండి అనే పిలుపు బైబిల్లో ఇచ్చాడు. ఇప్పుడు నేను కొన్ని రిఫరెన్సెస్ చెబుతాను. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 40 వచనంలో అంటాడు, పేతురు భక్తుడు మాట్లాడుతున్నప్పుడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని హెచ్చరిక చేశాడు. మూర్ఖులకు ఈ తరము, మూర్ఖులు అని ఎందుకు అన్నాడంటే దే డినైడ్ జీసస్ అండ్ కిల్డ్ జీసస్. యేసును తృణీకరించిన తరము, యేసును తృణీకరించిన వారికి వేరై మీరు యేసును అంగీకరించి రక్షణ పొందండి అని చెప్పాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. దయచేసి అండర్లైన్ చేసుకోండి. మరి ఎవని వలనను అన్నప్పుడు ఆకాశమందు కానీ, భూమి యందు కానీ, భూమి కింద కానీ, సముద్రమందు కానీ ఉన్న దేని వలన, ఎవరి వలన రక్షణ కలుగదు. ఇటర్నల్ సాల్వేషన్ ఎవరి వల్ల కలుగదు. మరి ఎవరి వల్ల కలుగుతుంది? ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున మనము రక్షణ పొందలేము. నో వన్ క్యాన్ సేవ్ యూ ఫ్రమ్ సిన్, సేవ్ యూ ఫ్రమ్ హెల్, సేవ్ యూ ఫ్రమ్ గిల్ట్ ఎక్సెప్ట్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది మరొక వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. చాలా అద్భుతమైనటువంటి బైబిల్ గ్రంథం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. కొన్ని వీడియోస్లో మీరు మత ప్రచారం చేస్తున్నారేమిటి, మాకొద్దు వెళ్ళిపోండి అంటున్నారు. వాళ్ళందరూ కూడా నరకాగ్ని గుండమున పడినప్పుడు ఆలోచించుకుంటారు, అయ్యో ఆనాడు మనం తృణీకరించిన సువార్త ఈనాడు ఇక్కడ ఉండటానికి కారణమైంది అని. అందుకే సువార్త ప్రకటిస్తున్న వారు ఎవరు తృణీకరించినా వారిపైన కోప్పడద్దు, వారిని ప్రేమించాలి. యేసుక్రీస్తు సిలువలో మరణిస్తూ కూడా తనను సిలువ వేయించినటువంటి వారిని ఎందుకు క్షమించాడు? తానొక్కడ మరణించటం పెద్ద సమస్య కాదు తనకు, కానీ ఇంతమంది జనాంగం నరకానికి వెళ్ళటం
అందుకే యేసు తన శిలువ శ్రమను చాలా చులకనగా తీసుకున్నాడు. హీ టుక్ ఇట్ యాజ్ ఎ సింపుల్ థింగ్ ఫర్ హిమ్. ఈ మధ్యన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు యొక్క టాప్సీ మీద వాళ్ళు అధ్యయనం చేసి మృతదేహం మీద, చనిపోయిన తర్వాత దేహం మీద 5,000 చిల్లర రాశారండి. అన్ని గాయాలు పొందాడు ఆయనని. 11 ముళ్ళు స్కల్ వరకు వెళ్ళి ఆయన ఏవేవో రాసుకొచ్చారు. అది నిజమో కాదు తర్వాత సంగతి. కానీ ఆయన రక్తం 6.4 లీటర్స్ అంతా కంప్లీట్గా పోయినట్లుగా శరీరం నుంచి రాసుకొచ్చారు. యేసు అంతగా శ్రమ పడటానికి కారణం ఏంటంటే ఆ శ్రమ పడాల్సింది మానవులు నిత్యం నరకాగ్నిలో కాలటం కంటే కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువలో దేవుని మహావగ్రతను 4వ మాటలో అనుభవించాడండి. రోమీయులు విధించిన శారీరక శిక్ష వలన మానవులకు రక్షణ రాలేదు. రోమీయులు యేసుకు విధించినటువంటి శిలువ భౌతిక శిక్ష వల్ల ఆధ్యాత్మిక మరణం నుంచి ఎట్లా విడుదల వస్తుంది? నో, ఇంపాసిబుల్. దేవుడు పరలోకము నుండి యేసు శరీరం పైన శిలువలో 4వ మాటలో తాను యేసును విడిచి మహా ఉగ్రత కుమ్మరించాడు. ఆ కారణము చేత మానవులకు విమోచన కలిగింది తప్ప భౌతికమైన 1 తక్కువ 40 కొరడా దెబ్బలకి 3 మేకుల మీద 6 గంటలు వేలాడిన దానికి రాలేదు, రక్షణ రాలేదు. ప్రతి క్రైస్తవుడు వాక్యాన్ని తెలుసుకుని మాట్లాడాలి. సోదరుడా, సోదరి, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఈ నామమును తప్ప మరి ఏ నామమున మనం రక్షణ పొందలేము. తర్వాత అపోస్తలుల కార్యం 17:30 అంటాడు, ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అను ఒకనిని న్యాయాధిపతిగా దేవుడు నియమించినందున, న్యాయాధిపతిగా దేవుడు నియమించినందున అందరూ, ఆల్ హ్యూమన్ బీయింగ్, అంతటా సర్వలోకమున మారు మనసు పొందవలెను. మారు మనసు పొంది రక్షణ పొందవలెను. తర్వాత మనం తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తున్నప్పుడు, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనమున, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియో పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి పాపులలో నేను ప్రధానుడను. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున క్రీస్తు యేసు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచునట్లు నేను కనికరించబడ్డాను అన్నాడు. కనుక అనేకులు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించు నిమిత్తము పాపినైన నన్ను దేవుడు కనికరించి రక్షించాడు. టు సేవ్ అదర్స్, గాడ్ సేవ్డ్ మీ. దేవుడు అనేకులను రక్షించుట కొరకు నన్ను రక్షించాడు అంటున్నాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 40వ వచనంలో సమస్త జనులు రక్షణ పొందాలని చెప్పి ఆయన ఆశిస్తున్నట్లుగా మనకు కనిపిస్తున్నది. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము, ఆయన మనుషులు అందరూ రక్షణ పొంది
రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఇచ్చయించుచున్నాడు. యేసు మనుషులందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించుకున్నాడు. అందుకే మనం రక్షణ పొందాలి, అందుకే ఆయన అంగీకరించాలి. ఆయన నమ్మకపోతే నరకాగ్నిగుండము. రోమా 8:1 చెబుతున్నాడు, కాగా క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. నో జడ్జ్మెంట్, నో హెల్ ఫైర్, బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన కృప చేత యేసునందు విశ్వసించిన వారికి తీర్పు తీర్చబడదు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఈ మాటలు 24వ వచనం నుండి వ్రాయబడ్డాయి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అర్థమవుతుందా? యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వాడు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి నిత్య రాజ్యమునకు, ఇటర్నల్ లైఫ్, ఇటర్నల్ స్టేటస్కు దాటిపోతాడు. ఇదే సువార్త ప్రకటన. ఇది నమ్మని వాడు అగ్నిగుండంలో పడతాడు. తీర్పు తీర్చబడింది, పడబోతోంది కాదు. నమ్మని వానికి శిక్ష విధింపబడును. దే వర్ కండెమ్డ్ బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్ ఇన్ క్రైస్ట్. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనములు, స్తుతులు. ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవటకు కావలసిన కృపనిమ్మని, రక్షణ పొందుటకు ప్రతి ఒక్కరికి మనసిమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక.